రాష్ట్రంలో కొత్తగా 3.5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో తొలిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఇటీవల మరణించిన సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణకు సంతాపం తెలిపింది. రాష్ట్రంలో నోట్ల రద్దు పరిణామాలపై అమాత్యులు సుదీర్ఘంగా చర్చించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తునకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నోట్ల రద్దు వల్ల రైతులు, మధ్యతరగతి కుటుంబాల్లో గందరగోళం నెలకొందని పలువురు మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రికి సూచించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. నవ్యాంధ్రలో కొన్ని పరిశ్రమలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 3,50,000 కొత్త పెన్షన్లు ఇవ్వాలి. జన్మ భూమి సందర్భంగా విడుదల చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు, 1000 రూపాయలు రద్దు చేసి 24 రోజులైంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమీక్ష చేయడం జరిగింది. ఈ ఇబ్బందులను అధిగమించాలని ఆలోచన చేత ప్రతి జిల్లాలోనూ ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా, కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఉండి జిల్లా స్థాయిలోనూ, డివిజన్ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, పంచాయతీ స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులు నెంబర్ 1 పోలవరం ప్రాజెక్టు, నెంబర్ 2 అమరావతి రాజధాని నిర్మాణం. బృహత్తరమైన 2 పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వీటిని వేగవంతం చేసడానికి డే బై డే సమీక్ష జరుపుతూ పోలవరం ప్రాజెక్టు కావాల్సిన నిర్మాణం కానీ, అనుమతులు కానీ, ఫైనాన్షియల్ కానీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అదే సమయంలో ఇక్కడే నుంచినే ముఖ్యమంత్రి గారి పరిపాలన సాగుతుంది కాబట్టి అమరావతి నిర్మాణం కూడా చాలా స్పీడప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమైంది. బీఆర్ శెట్టి మెడికల్ హెల్త్ అండ్ రీసెర్చ్ 100 ఎకరాల స్థలం కేటాయించడమైంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను పునఃప్రారంభించడానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కంచికచర్ల మండలం కీసర గ్రామంలో 341 ఎకరాల ల్యాండ్ 11 బిట్లుగా అమ్మడానికి అనుమతి ఇచ్చింది. విజయవాడలో 8 ప్రదేశాల్లో 13 ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిని కూడా వేలం వేయడానికి హైకోర్టు అనుమతించింది. 11వ తేదీ లోపల అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. డిసెంబర్ 27 లోపల ప్రక్రియ పూర్తవుతుంది. హైకోర్టు మినిమం రేటు ఫిక్స్ చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎంత వీలు పడితే అంత ఎక్కువ ప్రైస్ వచ్చేటట్టు చూడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.